ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక దర్శనం ఉండాలి. ఏమిటి ఆ దర్శనం అంటే కనుక యేసుక్రీస్తు వారిని కూర్చున్న దర్శనం అయి ఉండాలి. నువ్వు ఎంత పెద్దది దర్శనం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు నెరవేర్చగల సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎంత పెద్ద దర్శనమైనా దేవుడు నెరవేర్చగల సామర్థ్యం కలిగిన దేవుడు, మన దేవుడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనలో దేవుడు మాట్లాడుతున్న మాటలు కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు మనము ఈ జీవితంలో మన దర్శనం ఏంటి? మనందరి దర్శనం ఒకటే. అందరం కూడా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలి. ఆయనతో మనము గడపాలి, ఆయనతో మనము ఉండి ఫలించాలని. అనేక మంది, చాలా మంది జీవితాలు మనం చూసినట్లయితే అనేక మంది దర్శనాలు కలిగి జీవించాలి. అయితే ఒక వ్యక్తిని పట్టుకున్న చెప్పాను నిన్న. ఏమిటి అంటే కనుక ఒక వ్యక్తి దర్శనం చూశాడు, అంటే కళలు కన్నాడు. అయితే మనము దర్శనము కంటామా అంటే కనుక తప్పక దర్శనము చూస్తా. కళలు కంటారు అనే వాక్యము అపోస్తుల కార్యాలలో మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు అంచెదినమేందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించుదును. మీ కుమార్తెలను రక్షించుదురు. మీ యవ్వనులకు దర్శనము కలుగును. మీరు